వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం బుధరావుపేట గ్రామానికి చెందిన కోడి భవ్య భువనగిరి ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న బాలిక మృతి పట్ల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన అనంతరం మాజీ ఎమ్మెల్యే పెద్దిశివన్ రెడ్డి మాట్లాడుతూ ఈ మరణాలకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని, స్థానిక జిల్లా మంత్రులు స్పందించి తక్షణమే వారి కుటుంబాలను ఆదుకొని న్యాయం చేయాలని, చనిపోయిన బాలికల కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల ఎక్స్గ్రేషియా, ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. పూర్వపు వరంగల్ జిల్లా చెందినటువంటి బలైన వర్గాల్లో చెందినటువంటి బిడ్డలు. ప్రభుత్వం ఒక నిర్లక్ష్యము ప్రధానంగా స్థానికంగా పర్యవేక్షణ బాధ్యతలున్నటువంటి హాస్టల్ అధికారులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి సపోర్ట్ స్టాఫ్ మీద తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. బంధువుల యొక్క అభిప్రాయాలు తీసుకున్న తర్వాత, నేను ప్రత్యక్షంగా కన్నటువంటి వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత అర్థమైంది ఏంటంటే ఈ రెండు కూడా ప్రభుత్వ హత్యలే, ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఇద్దరు 10th క్లాస్ విద్యార్థినులు ఉరివేసుకున్నట్టు భార్య తెలియపరచడం, రక్త సంబంధికులు కాన్సెంట్ లేకుండా డెడ్ బాడీస్ను మార్చురీకి షిఫ్ట్ చేయడం, మొత్తం కూడా హాస్టల్ను పోలీసు కంట్రోల్ తీసుకోవడం, చనిపోయిన విద్యార్థుల యొక్క టెక్స్ట్ బుక్స్ కూడా మాయం చేయడం, అక్కడ వెళ్ళి ఆందోళన చేస్తున్నటువంటి ఆందోళనకారుల మీద దురుసుగా ప్రవర్తించి లాఠీ చార్జ్ చేయడం, స్పష్టమైనటువంటి కేసులు ఇప్పటివరకు కూడా నమోదు చేయకపోవడం అనేటువంటిది అనుమానం కలుగుతూ ఉంది. ముఖ్యంగా ఇద్దరు పిల్లలు ఏకకాలంలో, అది అమ్మాయిలు 10th క్లాస్ పిల్లలు ఏకకాలంలో ఉరివేసుకున్నట్టు ప్రభుత్వం చెప్తా ఉన్నారు. అది సాధ్యం కాదు. హాస్టల్లో జరుగుతున్నటువంటి అనేక చట్ట వ్యతిరేక కార్యకలాపాలు వీళ్ళు సాక్షులని, వీళ్ళు సంబంధిత అధికారులకు తెలియపరిచిన చర్యలు చేయకపోవడం వల్ల ఈ పిల్లలను టార్గెట్ చేసి అఘాయిత్యానికి పాల్పడడం అనేటువంటిది అనుమానం కలుగుతూ ఉన్నది. దీనికి సంపూర్ణంగా ప్రభుత్వం బాధ్యత వహించాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.